బోర్డు యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఎంజీఆర్ గారు పరిచయం, ఎన్టీఆర్ గారు పరిచయం. ఎప్పుడు ఆలోచన రాలేదు ఎంజీఆర్ గారితో అంటే ప్రయాణించాలని చెప్పి? There were offers. Because జయలలిత గారు బాగా టేక్ ఆఫ్ అయ్యి షీ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. And how much she lost in life. రియలీ చాలా షీ లాస్ట్ అండి. హ్యాపీగా లేదు కదమ్మా. షీ వాస్ నాట్ హ్యాపీ. సో నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. మరి క్లోజ్ టు జయలలిత గారండి? యా షీ వాస్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ. ఇక్కడే కదా ఉన్నారు ఆవిడ. అవును, అందుకే 4 ఏళ్ళు అవుతలే. ఎస్, షీ వాస్ వెరీ ఫ్రెండ్లీ. సినిమా పైత్యంలో షీ డిడ్ ద గెస్ట్ రోల్. అండ్ ఒక ఫంక్షన్లో ముద్దు కృష్ణారెడ్డి గారు ఒక ఫంక్షన్ చేస్తే నేను మురళీమోహన్ గారు యాంకరు, అప్పుడు ఈవిడ సీఎం, కర్ణాటక సీఎం వచ్చారు. ఆయన రావడానికి 1 hour లేట్ అయింది. ఇద్దరం కూర్చుని వీఆర్ టాకింగ్ సో మచ్. ఆవిడ చెప్పేవారమ్మా బయటికి చాలా షేర్ దట్ షీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఎస్ ఎందుకంటే మీరు పెళ్లి చేసుకోలేదు, ఒక పార్ట్నర్ ఉంటారు కదా, ఇంకేం పెళ్ళమ్మా నాకు అయిపోయింది అలా చాలా వెక్స్డ్గా మాట్లాడింది ఆవిడ. ఒక ఇష్యూ అయినా ఉండొచ్చు కదా మన అనేదాన్ని. టైం బార్, దిస్ నో పాయింట్ ఇన్ థింకింగ్ ఆఫ్ దోస్ థింగ్స్. చాలా మాట్లాడు. ఇదంతా విధి అంటారా? అంటే అంత గొప్ప జీవితం ఒకలా చూస్తే, బయట నుంచి చూస్తే మనకి ఆవిడది చాలా గొప్ప జీవితం అనిపిస్తుంది. అంటే ఒక చీఫ్ మినిస్టర్ అయ్యారు, బీయింగ్ ఎ ఉమెన్, ఇంతమంది మగవాళ్ళని ఎదిరించి నిలబడ్డారు రాజకీయాల్లో. ఇవన్నీ బయట నుంచి చూసి మనం బోల్డ్ అంతా ఆపాదించేస్తాం. కానీ యాక్చువల్గా చూస్తే లోపల ద సోల్ సఫర్ సమ్వేర్. చాలా చాలా. షీఈస్ అ హ్యూమన్ బీయింగ్, నో, షీ ఆల్సో నీడ్స్ సంథింగ్ ఇన్ లైఫ్. ఒక పట్టు కావాలి కదా. సో ఐ డోంట్ వాంట్ టు సే మచ్ అబౌట్, బట్ షీ డోంట్ ఎంజాయ్ హర్ లైఫ్. పాలిటిక్స్ వచ్చాక ఇంకా డేంజర్లో పడిపోయింది. అందులో కాన్స్టెంట్గా రేడార్లో ఉంటాం, అందరూ గమనిస్తారు. యూ కెనాట్ హ్యావ్, అంటే ఏ ఫ్రెండ్ ఎవరు వచ్చి ఎప్పుడు వెళ్తారో డజంట్ మ్యాటర్, మేల్ ఫీమేల్ అని కాదు, బట్ ఐఎమ్ సేయింగ్ అన్నీ గమనిస్తారు. అండ్ ఆ టైంలో అంత వైభవం చూసిన ఎంతమంది అలా అలా వెళ్ళిపోవడం బాధ కలిగిస్తుంది. సోల్ రెస్ట్ ఇన్ పీస్. కానీ ఇలా మొత్తానికి మీరు యాక్చువల్లీ చాలా విజ్డమ్, చాలా డెలిబరేట్ చాయిసెస్ మీరు 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 మీ జీవితాన్ని మీరు కండక్ట్ చేసుకున్న పద్ధతి, అమ్మగారి మీ తల్లిదండ్రుల పెంపకం, సంస్కారాలు, అమ్మమ్మ గారి అండదండలు అన్నీ మీకు తోడుగా నిలిచాయి లైఫ్ లాంగ్. ఎనీ రిగ్రెట్స్ జయచిత్ర గారు? అయ్యో ఐ విష్ ఐ హ్యాడ్ దట్, ఆ టైంలో అది నేను చేయాల్సింది, చేయలేకపోయాను అంటే? కట్టుబాట్లు ఎంతైనా కొంచెం మీరు అమ్మగారి నటన ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీ ఆ రోజుల్లో కొద్దిగా జాగ్రత్తగానే ఉండేవారు. సో యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కేర్ఫుల్ ఇన్ ఆర్డర్ టు నాట్ బీ, అంటే అనవసరంగా బీ కామెంటెడ్ ఆన్. సో ఇన్ దిస్ ఫ్లో వి మిస్ అవుట్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ అని అనిపించిందా? నేను ఎలా ఉంటున్నానో అలాగే మా వాళ్ళు ఉంటారు, ఉండాలి అనే దానివల్ల నేను కొన్ని కట్టుబాట్లు వేసుకున్నాను. సో ఆ కట్టుబాట్లు ఉండే వల్ల నేనేదో పెద్దగా మిస్ అయ్యాననే ఫీలింగ్ నాకు లేదు. నా బాధ్యతలు అన్నీ ఒక్కొక్కటిగా నిర్వహించాను. అవును, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీబడి. ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. ఇంకా నాకు ఓపిక ఉంటే ఇంకా చేయాలి అనేది నా బాధ్యతలు నేను నెరవేర్చుకున్నాను. భగవంతుడు చేశాడు అంతే, భగవంతుడు నాకు చేశాడు అంతే. సో ఇంకా ఏదైనా చేయాలని ఉంటే చేస్తాను, అంతేగాని నో రిగ్రెట్స్. నో రిగ్రెట్స్ అట్ ఆల్. మనం ప్యూర్గా ఉన్నాం అంతే. మిగతా వాళ్ళు ఎలా ఉంటే మనకి, అది వాళ్ళకి వస్తాయి అన్నీ. మన వరకు మనం ట్రూ, మన బాధ్యత. మన వల్ల చెడ్డ పేరు మన ఫ్యామిలీకి రాకూడదు. అది చాలా పర్టికులర్గా ఉన్నారు మీరు, చాలా పర్టికులర్. ఒక టైంలో అమ్మ, అప్పుడు ఆ టైంలో గాసిప్స్ కూడా వచ్చేవి కదా, వచ్చేవి. బిగినింగ్ అయితే దాని గురించి నాకు తెలియదు కాబట్టి కొంచెం కోపం వచ్చేది, తర్వాత అలవాటు అయిపోయి. గాసిప్స్ అంటే మిమ్మల్ని లింకప్ చేయడం, అవి ఇవి రకరకాలుగా. మురళీమోహన్ గారితో లింకప్ చేశారు కదా, నేనే అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను మీకు. సో దట్ ఈస్ ఆల్ ఫాల్స్.
నేను అదే అంటాను, అదే మీ చెల్లెలు కానీ మీ తల్లుల గురించి ఇలా రాస్తారా? ఎందుకు రాశారమ్మా అలా? అంటే ఎక్కువ సినిమాలు మీరు చేశారు కాబట్టి ఎక్కువ మీ మీ హిట్ కాంబినేషన్ చూసి జలస్ పడి. సో అది ఆయన నమ్మలేదు, నేను నమ్మలేదు. మా ఇంటోళ్ళు ఏది అడగలేదు, వాళ్ళ ఇంటోళ్ళు ఏది అడగలేదు. కానీ బాధపడ్డారా? అయ్యో ఇలా రాస్తున్నారేంటి అసలు మనకి? అతను ఒక ఊపు ఇచ్చేసాను కదా ఆ పత్రిక, అతని చెయ్యొచ్చారా నువ్వు ఇలాగా? పెద్ద ఆయన, అతను వయసులో ఎంత పెద్ద ఆయన, నీ కూతురు ఇలాగ నువ్వు రాస్తావా గురించి? డెఫమేషన్ వేద్దాం అనే వరకు వెళ్ళిపోయాం మేము. ఎన్సీ రాఘవాచారి అంకుల్ వచ్చి చెప్పారు. తర్వాత ఆ పత్రిక వాళ్ళు వచ్చి కాళ్ళలో పడి దండం పెట్టి, వద్దమ్మా మా మానం పోద్ది అని చెప్పి ప్రాధేయపడిన తర్వాత నేను వదిలేను అనమాట. డిడ్ దే డూ ఎనీ అడిషన్, అంటే దానికి కరెక్షన్ చేశారా? దగ్గర మరుపు అంటాం కదా, మళ్ళీ ఇలాగ ఇది ఫాల్స్. బట్ యు ఆర్ సచ్ అ బోల్డ్ కరేజియస్ ఉమెన్ మ్యామ్. మీరు సత్యసాయిబాబా వారి భక్తురాలా? షిరిడి సత్య సాయిబాబా భక్తురాలని విన్నాం. షిరిడి బాబా గుడికి వెళ్ళాను, పుట్టపూర్తికి బాబుకి తీసుకెళ్ళి ఆయన పైన ఉన్న ఆ కంబళి ఆ షాల్ అంతా బాబుకి వేశారు. బాబు ఈజ్ ఆల్సో డివోటెడ్, హీఈస్ అనుష నక్షత్రం. సో షిరిడి బాబాని కొలుస్తుంది. ఎక్కువగా వెంకటేశ్వర స్వామి, వినాయకుడు టెంపుల్, మన టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామి. సిరువాచూరు అమ్మని తిరిచి పక్కన మా కులదైవం, మా అత్తగారి కులదైవం అమ్మన్. సిరువాచూర్ అమ్మన్, ఎస్, మధురకాళి అమ్మన్ అంటారు. సో ఇప్పుడైతే మీరు నిత్య పూజలు అన్నీ చేస్తుంటారు చాలా పద్ధతిగా. ఎస్.